ఫైన్, లెట్స్ వెయిట్. సో ఏంటది? ఆల్రెడీ ఉన్న టేబుల్ మీద నిన్న మనం చూసిన అబ్జర్వేషన్ ఏంటి? ఆల్రెడీ ఉన్న టేబుల్ మీద ఒక కాలం కొత్తగా యాడ్ చేసి ఆ కాలంలో కొన్ని రోస్ ఫిల్ చేసి కొంత డేటా ఫిల్ చేసి రిమైనింగ్ నల్గా ఉంచేసి నౌ ఇప్పుడు కన్స్ట్రెంట్ అప్లై చేస్తే సేయింగ్ ఇట్ ఈస్ నాట్ నల్. నాట్ నల్ అండ్ డిఫాల్ట్ రెండు అప్లై చేస్తే ఏమవుద్ది అన్నాను. డిఫాల్ట్ అంటే మనం ఏమనుకున్నాం? డిఫాల్ట్ వాల్యూ వచ్చేస్తుంది కదా అని ఎక్స్పెక్ట్ చేసాం, రాలేదు. సరే నాట్ నల్ కూడా పెట్టి చూద్దాం, అప్పుడు వచ్చేస్తుంది కదా అని ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ అదేంటి ఆన్సర్? నల్, ఎర్రర్. ఆల్రెడీ నల్ వాల్యూస్ ఉన్న కాలం మీద మీరు నాట్ నల్ కన్స్టెంట్ ఇప్పుడు పెట్టకూడదు అని అంటుంది. ఓకే, ద కాలం ఆల్రెడీ కంటైన్స్ నల్ వాల్యూస్, సో నౌ యూ కెనాట్ అప్లై ద కన్స్టెంట్ నాట్ నల్. దట్ ఈస్ ద ఆన్సర్, రైట్? ఫైన్. సో నౌ ఎస్టర్డే మనకు ఒక కీవర్డ్ తగిలింది కదా, ఈజ్ అని. ఈజ్ అని ఒక కీవర్డ్ తగిలింది. సో 1 day ago మనం చిన్న అబ్జర్వేషన్ చూసాం, దానికి ఆన్సర్ కొంతమంది స్టూడెంట్స్ తెచ్చారు ఆ హోంవర్క్కి. అయితే నేను మనం అబ్జర్వ్ చేసింది ఏంటి? ఈజ్. మళ్ళీ ఒక 2 minutes రివైజ్ చేస్తా. మనం చేసిన హోంవర్క్ ఏంటి? ఒక టేబుల్ క్రియేట్ చేసాం. టేబుల్ క్రియేట్ చేసేసి లెట్ మీ షో యూ హియర్ ఓన్లీ. ఓకే, వేర్ ఈస్ దట్? సెలెక్ట్ asterisk from std. So this was our table. Select from, ఇది మన టేబుల్. రోస్ ఎక్కువ పెడదాం, 20. ఓకే, ఇది మన టేబుల్. సో మనం ఏం చేసాం? ఇనిషియల్లీ ఎస్మెయిల్, ఎస్ నేమ్, ఎస్ బ్రాంచ్, ఎస్ ఇయర్, ఎస్ పర్సెంటేజ్ అండ్ ఎస్ అడ్రస్ మాత్రమే ఉంది. దెన్ వీ థాట్ టు యాడ్ ఎ కాలమ్ డేట్ ఆఫ్ ఫినిషింగ్. వీ వాంటెడ్ టు డీల్ విత్ డేట్స్, రైట్? ఫైన్. సో ఈ కాలం యాడ్ చేశాక కొన్ని సెల్స్ ఫిల్ చేసాం, కొన్ని రోస్వి డేటా ఇచ్చేసాం, ఇచ్చేసి రిమైనింగ్వి నల్ ఉన్నాయి. సో అప్పుడు మనం కన్స్టెంట్ అప్పుడు యాడ్ చేసాం. ఆల్రెడీ డేటా ఎంటర్ చేసి ఫస్ట్ కాలం యాడ్ చేసి తర్వాత డేటా ఎంటర్ చేశాక కన్స్టెంట్ యాడ్ చేయాలని చూసాం. డిఫాల్ట్ పెట్టాను, డిఫాల్ట్ అని సమ్ డేట్ ఇచ్చాను, కానీ అది వెళ్ళిందా? వెళ్ళలేదు. ఎందుకంటే ఇక్కడ నుండి రాబోయేదానికి అది వెళ్ళింది. డిఫాల్ట్ అని నేను పెడితే వెళ్ళాలి అంటే మనం చూసిన అబ్జర్వేషన్స్ చెప్తున్నా, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. కాలం యాడ్ చేసి కొంత డేటా ఇచ్చేసాక అప్పుడు కన్స్టెంట్ డిఫాల్ట్ అని పెట్టి సమ్ కామన్ డేట్ ఇచ్చాను, 15th June అని. వెళ్ళిందా? వెళ్ళలేదు. సో మరి డిఫాల్ట్ ఎలా పనిచేస్తుంది అంటే ఒక కొత్త రో యాడ్ చేసి చూస్తే అప్పుడు వెళ్ళింది, డేట్ ఇవ్వకపోతే. ఒక న్యూ రో యాడ్ చేస్తే 14th June అని, అది కొత్త రో యాడ్ చేస్తే అది వెళ్ళింది. సో ఇది మనం చూసిన ఆ రోజు అబ్జర్వేషన్. తర్వాత రిమైనింగ్ నల్ వాల్యూస్ అన్నిటికీ ఎలా సెట్ చేయాలి అని క్వశ్చన్ ఉండిపోయింది. అప్డేట్ కమాండ్ వాడాము. అప్డేట్ కమాండ్ వాడి మనం చేసింది ఏంటి? అప్డేట్, చూడండి ఆ ఈజ్ గురించి చెప్తా. అప్డేట్ టేబుల్ నేమ్ వాజ్ std, table name is std, set dof equals to some common date. We use it to give, right? 14th June 2020. Where, and the condition for all the empty values was where dof equals to null. We gave like this. కానీ ఇక్కడ ఉంది ఎర్రర్, ఇది మనం రాంగ్ ఇచ్చాం. ఎందుకు అంటే whenever you are dealing with null values, వినండి పాయింట్ ఆన్సర్. whenever you are dealing with null values, we shouldn't use is equal to, we should use is only. Okay, whenever you are using null values, you shouldn't use ఈక్వల్స్ టు సింబల్, ఈక్వల్స్ టు ఆపరేటర్. ఏం వాడాలి? ఈజ్ వాడాలి. ఈవెన్ ఇప్పుడు మీరు కావాలంటే చెక్ చేసుకోండి, ఇక్కడ ఎక్కడైనా నల్ ఉందనుకోండి, సపోజ్ సమ్వేర్ ఎస్ బ్రాంచ్, ఎస్ నేమ్ మౌనిక, సమ్వేర్ హర్షప్రియ ఎక్కడైనా నల్ పెట్టేసి ఉందనుకోండి, ఇప్పుడు మీరు సెట్ సమ్ డిఓ సమ్ ఎస్ నేమ్ ఈక్వల్స్ టు సంథింగ్ ఇస్తున్నారు, మీరు సంథింగ్ నేమ్ ఇస్తున్నారు అనుకోండి, వేర్ డి ఎస్ నేమ్ ఈక్వల్స్ టు నల్ అని ఉందనుకోండి, అంటే నల్ వాల్యూ ఉన్నది, దాన్ని మీరు సెట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎక్కడో నల్ వాల్యూ ఉంటే. ఇప్పుడు ఇక్కడ నల్ వాల్యూ లేదు చూపించడానికి.
సో నల్ వాల్యూ ఉంటే సెట్ చేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు ఇది అవ్వదు, ఈక్వల్స్ టు అవ్వదు. సో పాయింట్ ఏంటంటే నేను యాడ్ చేసిన తర్వాత యూట్యూబ్ వీడియోలో కింద కమెంట్ కూడా పెట్టాను ఆన్సర్ అది, ఎందుకంటే నిన్న వీడియోలో ఆన్సర్ చెప్పలేదు కదా. ఈక్వల్స్ టు నల్ వాల్యూతో ఎప్పుడు కంపేర్ చేయకూడదు, అప్పుడు అది నల్గానే వస్తుంది ఆన్సర్. అది ఉన్నాయి అది సెర్చ్ చేసి తీసుకురాదు రికార్డ్స్ని, ఆ నల్ వాల్యూ ఉన్న దాన్ని తీసుకొచ్చి ఈ నేమ్ సెట్ చేయదు. సో నల్ వాల్యూతో మీరు పెడుతుంటే అది నల్ అయినా నాట్ నల్ అయినా ఈజ్ అనే పెట్టాలి. ఒకవేళ నాట్ నల్ అయితే ఈజ్ నాట్ నల్ అని పెట్టాలి ఇలా, ఓకేనా. సో ఈజ్ నల్ వాల్యూతో మీరు కంపేర్ చేస్తుంటే అది డేటా కాదు కదా, ఒక డేటా కాదు, ఇలాగ సమ్ అడ్రస్ కాదు, డేట్ కాదు, సమ్ పర్సంటేజ్ కాదు, డేటా కాదు, కాబట్టి దానికి మనం ఈక్వల్స్ టు పెట్టకూడదు. సో నల్తో ఎప్పుడైనా మనం చెక్ చేస్తుంటే ఈజ్ మాత్రమే పెట్టాలి. ఇది ఆన్సర్. క్లియరా? ఓకే. సో నల్ వచ్చినప్పుడు మిగతా వాటిలాగా, మిగతా అట్రిబ్యూట్స్ లాగా ఈజ్ అని అదే ఈక్వల్స్ టు పెట్టకండి, నల్ పెట్టాలి. ఓకే, ఈజ్ పెట్టాలి, ఈక్వల్స్ టు పెట్టకూడదు, ఈజ్ పెట్టాలి. ఫైన్. అండ్ తర్వాత ఇంక మనం ఏం చూసాం, అబ్జర్వేషన్ కావ్య చెప్పింది ఏంటి, ఒక కొత్త కాలం యాడ్ చేసి, యాడ్ చేస్తున్నప్పుడే మనం కన్స్ట్రెంట్ పెడితే, యాడ్ చేస్తున్నప్పుడే మనం కన్స్ట్రెంట్ పెట్టామనుకో ఏమవుతుంది, అప్పుడు అన్నీ వచ్చేస్తాయి. సో నిన్న మనం ఏం చేస్తాం, డేట్ ఆఫ్ స్టార్టింగ్ అని చెప్పి అందరూ ఈ డేట్నే కదా రిజిస్ట్రేషన్ అయ్యారు, సో స్టార్ట్ చేశారని చెప్పి ఒక కొత్త కాలం యాడ్ చేస్తాం, యాడ్ చేస్తున్నప్పుడే కన్స్ట్రెంట్ పెట్టేస్తా, డిఫాల్ట్ కన్స్ట్రెంట్, ఈ డేట్ ఇచ్చేస్తా, సో అన్నీ ఫిల్ అయిపోయి. ఓకే, ఇది మనం చూసిన సెకండ్ అబ్జర్వేషన్. ఫైన్. ఓకే, ఇలా ఎగ్జాంపుల్స్ మీరు చేసుకుంటూ వెళ్తేనే మీకు వస్తుందండి సబ్జెక్ట్, కొత్త కొత్తవి తెలుస్తూ ఉంటాయి. ఈ ఈజ్ అనేది కూడా తెలిసింది అందరికీ, కానీ ఆ టైంకి ఎగ్జాక్ట్గా చెప్పలేరు, ప్రాక్టీస్ లేక మర్చిపోతుంటారు. అండ్ నిన్న రేవతి ఏం చేసిందంటే ఒక కమాండ్ వాడింది, అప్డేట్ std సెట్ సంథింగ్, ఒక డిఓఎస్ అనుకుందాం, డిఓఎస్ కాదులేండి, సమ్ ఎస్ ఇయర్ అనుకుందాం, ఎస్ ఇయర్ ఈక్వల్స్ టు సమ్ 3 పెట్టింది అనుకోండి, అంతే కదా రేవతి, ఎంటర్ కొట్టడమే. అప్డేట్ ఎస్టీడీ సెట్ ఎస్ ఇయర్ ఈక్వల్స్ 3, కండిషన్ అని లేదు, ఏం లేదు. గెస్ చేయండి ఏమవుద్ది. అప్డేట్ ఎస్టీడీ సెట్ ఎస్ ఇయర్ ఈక్వల్స్ టు 3. మనం ఇలాంటి కమాండ్ ఎప్పుడు చూడలేదు కదా, అప్డేట్ చేసినప్పుడు మనం ఎప్పుడు వేర్ ఇచ్చాం, కానీ డైరెక్ట్గా అసలు వేర్ కండిషన్ లేకుండా ఇలా ఇచ్చామా. హలో, ఆన్సర్ ఏమవుద్ది గెస్ చేయండి. ఎస్, ఆల్ 3. ఒకటి కమెంట్ చేస్తున్నారా, అన్మ్యూట్ చేసి మాట్లాడరా బాబు, ఇక్కడేం వినబట్లా. సో ఇలా ఏమవుద్ది, ఇప్పుడు ఇలా ఇస్తే మనం వేర్ కండిషన్ వాడితే కదా ఇలా అవుతుంటుంది, ఏదైనా ఎగ్జాక్ట్గా స్పెసిఫిక్ సెల్ మనం స్పెసిఫిక్ రో మనం అప్డేట్ చేయొచ్చు ఎస్ఈఆర్ది, కానీ ఇలా వేర్ లేకుండా సింపుల్గా అప్డేట్ ఎస్టీడీ సెట్ ఎస్ఈఆర్ ఈక్వల్ 3 అంటే ఈ ఎస్ఈఆర్ ఉందా, ఈ కాలం అన్ని 3 అయిపోతాయి, అన్నీ అప్డేట్ అయిపోతాయి. ఓకే, రన్ చెక్ కన్స్టెంట్. ఓకే, పర్ఫెక్ట్. ఇక్కడ మనం ఆ S3 మీద చెక్ పెట్టాం కదా కన్స్టెంట్, అందుకు ఓ పని చేస్తా, 2 ఇస్తాను. ఇక్కడ ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే మనం ఆ ఎస్ ఇయర్ అన్న కాలం మీద చెక్ కన్స్టెంట్ పెట్టాం, ఎదర్ 1 or 2 అని, అదర్ దాన్ 1 or 2 రాకూడదు. సో అందుకే చెక్ కన్స్టెంట్ వచ్చి అది వైలేట్ అయింది, రాలేదు. సో ఒకసారి 2 పెడదాం, చెక్ ఇన్ 1 or 2 పెట్టాం కదా, ఎదర్ 1 or 2 రావాలి. సో ఇప్పుడు 2 ఇస్తున్నా, రన్. ఒక్క నిమిషం, ఇది మనకి ప్రాబ్లం కదా, రెండోసారి చేస్తే కానీ అవ్వదు. మీకు కూడా ఇన్వాలిడ్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ వస్తే మళ్ళీ చేయండి, అయిపోద్ది. ఓకే, సో చూడండి 15 rows అప్డేటెడ్, అంటే అన్ని రోస్ ఫిల్ అయిపోయాయి. సో మనం వేర్ కండిషన్ పెడితే ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యేదే చేంజ్ అవుద్ది, వేర్ కండిషన్ పెట్టకపోతే మొత్తం టేబుల్లో ఉన్న అన్ని రోస్కి ఆ కాలం అప్డేట్ అయిపోద్ది. ఓకేనా. సో కావాలంటే చూసుకోండి, సెలెక్ట్ asterisk ఫ్రమ్ std. సో అందరివి 2 వస్తాయి, ఫస్ట్ ఇయర్స్వి కూడా 2గా మారిపోయాయి. ఓకే, ఫైన్. సెలెక్ట్ asterisk ఫ్రమ్ std, అది కాదు కదా డేటా, అందుకే రోల్ బ్యాక్ చేసా. రోల్ బ్యాక్ గుర్తుందా, ఇప్పుడు నేను ఏం చేస్తాను, రోల్ బ్యాక్ అని ఎంటర్ కొట్టా, గుర్తుందా ఎవరికైనా.
ఆ సెకండ్ వీడియో ఉంటుంది, ఎస్క్యూఎల్ సెకండ్ వీడియో కేటగిరీస్లో ఆటో సేవ్ అని ఇలా ఉండేది, ఇది క్లిక్ తీసేసి రోల్ బ్యాక్ ఇచ్చాను, బ్యాక్కి వెళ్ళిపోయింది. సో మళ్ళీ నా డేటా నాకు వస్తుంది, ఫస్ట్ ఇయర్స్ ఉన్నాయి. ఓకే సర్లేండి, అది మనం తర్వాత చూద్దాం, అది ఇప్పుడు దాకా మీకు అవ్వలేదు ఆ టాపిక్. ఫైన్. సో మనం గ్రూప్ బై కదా డిస్కస్ చేస్తున్నాం, దానికి వచ్చేద్దాం. దీని తర్వాత మనం ఏం చూసాం, ఆర్డర్ బై చూసాం, తర్వాత గ్రూప్ బై. ఈరోజు హ్యావింగ్ చెప్తాను. సో హ్యావింగ్ అంటే ఏంటి, హ్యావింగ్ మస్ట్ బి, ఈ 2 క్లూస్ గుర్తుపెట్టేసుకోండి. హ్యావింగ్ మస్ట్ బి యూజ్డ్ అలాంగ్ విత్ గ్రూప్ బై, అండ్ హ్యావింగ్ మెయిన్లీ యూజ్డ్ ఆన్ అగ్రిగేట్ ఫంక్షన్స్. సో నిన్నటిది కాస్త రివైజ్ చేసుకుంటూ అప్పుడు మనం అగ్రిగేట్ అది హ్యావింగ్ ఫంక్షన్కి వెళ్దాం, హ్యావింగ్ క్లాస్కి వెళ్దాం. హ్యావింగ్ క్లాస్, సో మొన్న ఆర్డర్ బై చెప్పాను, నిన్న గ్రూప్ బై చెప్పాను, ఈరోజు హ్యావింగ్ క్లాస్. ఫైన్. ఏవి డిస్కస్ చేసాం, వేర్ అయిపోయింది విత్ మెనీ ఆపరేటర్స్, తర్వాత డైరెక్ట్గా ఆర్డర్ బైకి వచ్చేస్తా అంతే, అదే ఆర్డర్ బై, నెక్స్ట్ జిఆర్ఓ యూపీ గ్రూప్ బై, తర్వాత నౌ హ్యావింగ్. ఓకే సో ఇవి అయిపోతే ఆల్మోస్ట్ మీకు కాజులతో అయిపోయినట్టే. తర్వాత సబ్ క్వెరీస్లోకి వెళ్ళిపోవచ్చు. సో హియర్ see here we have a table, right, employee table. Let me display the table first. Select star from EMP. So this is our table. We have employee ID, employee name, employee department, employee company, location, date of joining, and the salary. So now on this table I want to check this query, display e-name of developers in Hyderabad. Okay na, asal Hyderabad akarla, I want to display the names of the employees who are developers. Okay, the e-name కనిపిస్తుందా, జూమ్ చేయనా? వన్ సెకండ్, నోట్ ప్యాడ్ కదా, ఒక సింగిల్ స్టెప్ బ్యాక్ వెళ్తుంది. ఓకే సో డిస్ప్లే ఎంప్లాయీ నేమ్స్ who are developers, names who are developers. This is my query. Okay so what is the answer? ఆల్రెడీ ఎవరో చేస్తున్నట్టున్నారు ఇక్కడ కామెంట్, వాయిస్ ఆగిపోయింది. అవునా, హలో వినిపిస్తుందా, క్లియరా ఇప్పుడు? మోనికా పైన అందరికీ వినిపిస్తుంది. సో వినండి, లిజన్. గ్రూప్ బై నేను చెప్పాను, దాన్ని మళ్ళీ నేను ఇక్కడ రివైజ్ చేస్తున్నా. ఐ వాంట్ ఎ క్వెరీ వేర్ ఐ వాంట్ టు డిస్ప్లే ద ఎంప్లాయీ నేమ్స్. ఓకే, ద ఎంప్లాయీ నేమ్స్ హూ ఆర్ డెవలపర్స్. డెసిగ్నేషన్ అనేది డెవలపర్స్ అయిన వాళ్ళ నేమ్స్ కావాలి నాకు. సో టెల్ మీ ద క్వెరీ హియర్. ఏమొస్తుంది? ది నార్మల్ క్వెరీ, జస్ట్ సెలెక్ట్ ఈ నేమ్ ఫ్రమ్ EMP where E department equals to developer. Column name is E department, right? So ఇది నా క్వెరీ. రన్ చేసి చూద్దాం. ఒక్కొక్క క్వెరీ నేను యాడ్ చేసుకుంటూ వెళ్తా, మీకు అప్పుడు గ్రూప్ బై రివైజ్ అయిపోద్ది. అండ్ సో సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్ ఫ్రమ్ EMP వేర్ డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు డెవలపర్. నో డేటా ఫౌండ్ అంటే స్పెల్లింగ్ ఎక్కడ తప్పించాను. యా, స్మాల్ లెటర్స్, డేటా ఇస్ కేస్ సెన్సిటివ్, రైట్? సో లెట్ మీ గివ్ స్మాల్ లెటర్స్. Developer, run. So these are the names of developers: Kriti, Chandana, Prasanna, Pratyusha, Likita. This is my first query. Here I do not require any group by clause or having clause. Simply where clause is enough. Select E name, the column from the employee EMP, from the table EMP, where department is developer. ఈ query ఎలా రన్ అవుతుందంటే,
ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేది ఫ్రమ్ అండి, గుర్తుపెట్టుకోండి. ఫ్రమ్ క్లాజ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఫస్ట్. సో ఫ్రమ్ ఈఎంపి అంటే ఆ టేబుల్ హోల్డ్ చేస్తుంది, రెడీ ఉంటుంది. తర్వాత వేర్ ఈ డిపార్ట్మెంట్, ఐఎమ్ అప్లైయింగ్ ఎ కండిషన్ ఆన్ ఏ కాలం ఈ డిపార్ట్మెంట్. సో ఈ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయి డెవలపర్ని చెక్ చేస్తుంది. ఓకే, డెవలపర్ చెక్ చేస్తుంది. చెక్ చేసి అంటే ఫస్ట్ ఈ టేబుల్ ఫ్రమ్ క్లాజ్ అవుద్ది, తర్వాత వేర్, తర్వాత సెలెక్ట్ లాస్ట్లో. సెలెక్ట్ అప్పుడు లాస్టే కానీ ఫస్ట్ ఉంటుంది. ఎగ్జిక్యూట్ అయ్యే ఆర్డర్ మాత్రం ఫస్ట్ ఫ్రమ్, తర్వాత వేర్, తర్వాత సెలెక్ట్. ఇఫ్ యూ వాంట్ టు డిస్ప్లే ద డెసిగ్నేషన్, నేమ్స్ ఆల్సో, నేమ్స్ విత్ ద డిపార్ట్మెంట్, then you can give 2 column names here, right? Okay, Kriti developer, Chandana developer, Prasanna developer, Pratyusha developer, Likita developer. ఇలా ఇది నార్మల్ క్వెరీ, ఫస్ట్ క్వెరీ. నెక్స్ట్ కట్ చేస్తాను, లెట్ మీ పేస్ట్ ఇట్. ఓ మై గాడ్, పోయింది. ఇందాక రాసుకునేదంతా పోయింది. నోట్ ప్యాడ్ కదా, బ్యాక్కి వెళ్దాం, అవసరం తప్పు చేసా. ఓకే ఫైన్. సో ఫస్ట్ క్వెరీ ఇది, ఇట్స్ ఓకే, మనకు గుర్తున్నది. తర్వాత ఐ వాంట్ టు డిస్ప్లే ద నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీస్ who are developers in a particular location. Okay, in Hyderabad. నా క్వెరీ సార్ ఒకటి యాడ్ చేస్తాను, సేమ్ క్వెరీ లొకేషన్ యాడ్ చేశాను. నా ఈ క్వెరీకి మీరు మోడిఫికేషన్స్ చెప్పండి. ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పొచ్చు. లిజన్, ఫస్ట్ ఒక క్వెరీ రాస్తాం, డిస్ప్లే ద ఎంప్లాయీ నేమ్స్ హూ ఆర్ డెవలపర్స్ ఫ్రమ్ ద హోల్ టేబుల్. డెవలపర్స్ మనం పెట్టాం, ఎలాగా? సెలెక్ట్ ఈ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఈ డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు డెవలపర్. సో నాకు ఇవి వస్తాయి. ఓకే, నౌ ఇప్పుడు ఆ క్వెరీకి ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేస్తా, ఇన్ హైదరాబాద్, ఈ లొకేషన్లో ఉన్న వాళ్ళు మాత్రమే. సో ఏమొస్తుంది క్వెరీ? అండ్ పెట్టచ్చు. దేనికి? ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పొచ్చు, పర్లా. ఇక్కడ టైప్ చేసేసరికి మీకు టైం అయిపోద్ది. ఈ లొకేషన్, అదే ఏంటి ఈ లొకేషన్ అంటే అక్కడ ఏమొస్తుంది? ఇక్కడ నేను ఏం యాడ్ చేయాలి? గ్రూప్ లో యాడ్ చేయాలి. చెప్పచ్చు. Where E department equals to developer and E location is equal to Hyderabad. Yes. సో వేర్ కండిషన్ కి మనం అండ్ సింబల్ పెడతాం. ఇది నేను ఎక్స్ట్రా యాడ్ చేస్తుంది. వేర్ ఈ డిపార్ట్మెంట్ ఇస్ డెవలపర్ ఈక్వల్స్ టు డెవలపర్ అండ్ ఈ లొకేషన్ ఇస్ హైదరాబాద్. సో హియర్ we got for the previous query we got the names and department developer. But here I do not want all the developer names. I want the developer's name who are working in Hyderabad only. So I need to add one more condition to the where clause, that is e location equals to Hyderabad. So this is what I got: Chandana developer, Pratyusha developer, Likita developer. If you want, you can add here location also, e location, if you want to check whether it is right or wrong. So you can place another column, that is location. So see, Chandana developer Hyderabad, Pratyusha developer Hyderabad, Likita developer Hyderabad. Ila. Fine. Now I want to display ఇందాక రాసుకున్నంత పోయింది, గుర్తులేవు క్వెరీస్. ఎంప్లాయీస్ ఏంటంటే display employees names who are working in Hyderabad. Okay, display employees names, same query, who are developers. Okay, developers in Hyderabad and Mysore and Pune. చూడండి, ఇది చెప్పండి. ద క్వెరీ ఇస్ సేమ్ క్వెరీ, ఇక్కడ వరకు సేమ్. చూడండి, డిస్ప్లే ఎంప్లాయీ నేమ్స్ who are developers in Hyderabad and Hyderabad ఒకటే కాదు, and other 2 locations also, 2 more locations, Hyderabad, Mysore and Pune. So ఇదే క్వెరీకి I am going to add 2 more locations. చెప్పండి ఇప్పుడు. ఈరోజు క్లాస్ అంతా గ్రూప్ బై, నో గ్రూప్ బై అక్కర్లేదు. వేర్ గ్రూప్ బై ఈ లొకేషన్, గ్రూప్ బైలోకి ఇంకా మనం ఎంటర్ అవ్వాలా అంటే ఈ ఎగ్జాంపుల్కి అక్కర్లా. అండ్ రేవతి ఎలా చెప్తాం ఎండ్ అంటే? నాట్ ఈక్వల్స్ టు అంటుంది సుల్తాన్. ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పండి మళ్ళీ. ఎగ్జాక్ట్లీ, గాయత్రీదేవి రైట్ ఆన్సర్. ఇన్ వస్తుంది. కృతి రైట్ ఆన్సర్. సో వీఆర్ గోయింగ్ టు
check the names of the employees who are developers in location Hyderabad, Mysore and Pune. That means the locations are increased. So అది strings కాబట్టి I mean strings కాదు, I mean ఎక్కువ వచ్చాయి కాబట్టి locations. So happily you can use in. In అంటే it will consider multiple values, right? So in Hyderabad, comma, Pune, comma, Pune, comma, Mysore. So the same query, but the locations have increased. Locations పెరిగాయి కాబట్టి ఇన్ ఆపరేటర్ వాడి ఆ లొకేషన్స్ లిస్ట్ ఇచ్చేస్తా. అండ్ అని పెట్టే బదులు ఇది బెస్ట్ కదా. సో రన్ చేయండి. సో సి మైసూర్ హైదరాబాద్. పూణే రాలేదు ఎందుకంటే పూణేలో లేవు. పూణేలో డెవలపర్స్ లిస్ట్ మనం ఇవ్వలేదు. వచ్చిందా? సో ఇందాకలో ఓన్లీ హైదరాబాద్ చూసాం. ఫస్ట్ ఓన్లీ డెవలపర్స్ చూసాం. తర్వాత డెవలపర్స్ ఇన్ హైదరాబాద్ చూసా. తర్వాత డెవలపర్స్ ఇన్ హైదరాబాద్, పూణే అండ్ మైసూర్. సో ఇది మనకు వచ్చిన ఆన్సర్. వాడాల్సింది అలాగా ఇన్. సో ఇక్కడ గ్రూప్ బై కూడా ఇంకా అక్కర్లా. ఫైన్, క్లియర్ కదా. ఇన్ ఆపరేటర్ అని మనం చేసిన రివిజన్ అవుతుంది మనకి. నెక్స్ట్ మై నెక్స్ట్ క్వరీ ఈజ్ సేమ్ డిస్ప్లే. సేమ్ కాదు, దిస్ టైమ్ ఐమ్ గోయింగ్ టు చేంజ్. Display the count of employees in Hyderabad. ఇది నా క్వెరీ. ఓకే, పని చేద్దాం. డిస్ప్లే ద కౌంట్ ఆఫ్ ఎంప్లాయీస్ who are developers. I want to count the developers, number of developers in the whole table. Okay, now ikkada display the names of the employees who are developers was the first query, right? Now I want to see the count of the employees who are developers. So the query should be, cheppandi evarana unmute chesi, select select ename nenu count adiga. count of ename sir. Count of ename. Okay, count of asterisk ename, count of ename vachchu, count of eid kuda vachchu. Okay, so ename from emp where e department equals to developer. Perfect, thank you. Developer. Okay, so listen, here my query should be, I mean I want to display the count of the employees who are developers, not the names. I just want the count. Ante mottham table lo developers entamandi unnaru. I want to see how many developers are there in the whole table. So the query should be aggregate function, right? Count. I want to find the count of the developers. So ikkada name aina ivvachu, eid ani ivvachu, leda even asterisk kuda ivvachu, because అది మొత్తం డేటా ఉన్నది కాబట్టి ఒక కాలం ఏదో కాలం తీసుకున్నా అన్ని కాలం తీసుకున్నా సెట్ అయిపోద్ది. సో లెట్స్ రన్ ఇట్. 5 కౌంట్ ఈ నేమ్ ఎంత ఉంది? 5. అంటే మనం ఎంత చేసాం అంటే, ఐ మీన్ డెవలపర్స్ ఎంతమంది ఉన్నారు? 5. చెక్ చేద్దామా? సెలెక్ట్ asterisk ఫ్రమ్ ఈఎంపి. సో డెవలపర్స్ ఎంతమంది ఉన్నారో చూసుకుందాం. 1 2 3 4 5 ఎగ్జాక్ట్గా ఇచ్చింది కదా 5. ఇది మన క్వెరీ. సో 5 ఇచ్చింది కదా కౌంట్. ఓకే, దిస్ ఈజ్ రైట్. సో ఇక్కడ కూడా గ్రూప్ బై అక్కర్లా. ఓకే, నెక్స్ట్ డిస్ప్లే ద కౌంట్ ఆఫ్ ఎంప్లాయీస్ హు ఆర్ డెవలపర్స్. అంటే ఆర్ డెవలపర్స్ అని రాసిన పర్లా, ఎంప్లాయీస్ హు ఆర్ డెవలపర్స్ ఇన్ హైదరాబాద్. ఈసారి ఇంకో కండిషన్, ఇన్ హైదరాబాద్. ఓకేనా? సేమ్ ఇందాలు ఏంటి డెవలపర్స్ ఇన్ ద హోల్ టేబుల్, బట్ ఈసారి ఏంటి డెవలపర్స్ ఇన్ లొకేషన్ హైదరాబాద్ ఓన్లీ. సో ఈ క్వెరీకి ఏ మోడిఫికేషన్ చేయాలి చెప్పండి? ఇదే క్వెరీకి ఏ మోడిఫికేషన్ చేస్తే వస్తుంది ఆన్సర్? and e location equals to Hyderabad. And e location equals to
హైదరాబాద్. ఎస్, ఇక్కడ వేర్కే ఇంకో కండిషన్ యాడ్ చేసేయచ్చు అండ్ ఆపరేటర్ వాడి. సెలెక్ట్ కౌంట్ ఆఫ్ ఈ నేమ్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డిపార్ట్మెంట్ ఇస్ డెవలపర్ అండ్ లొకేషన్ ఇస్ హైదరాబాద్. సో 3 ఇందులో 5 వచ్చింది, ఇప్పుడు 3 వచ్చింది. ఓకేనా, ఫైన్. సో ఇక్కడ కూడా గ్రూప్ బై అక్కర్లా. నౌ I want to display the count of employees who are developers in each location individually. ఇది ఇప్పుడు మన క్వెరీ. అదేనా, I want to find the count of employees who are developers in each location. Prati, not in just Hyderabad or not in just Pune or not in just Mysore or anywhere. In each location individually. ఇప్పుడు క్వెరీ చెప్పండి. ఇక్కడ డెఫినెట్లీ గ్రూప్ బై కావాలా లేదా? ఓన్లీ జస్ట్ ఇక్కడ హైదరాబాద్ అది ఇది అని ఇచ్చేసాను అవ్వదు. సపోజ్ ఇక్కడ మీరు ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోయాను గండి గిండి అనుకొని అవ్వదు, కుదరదు. లేదా ఇక్కడ ఈ లొకేషన్ ఈక్వల్స్ టు ఇన్ అని ఇస్తారా ఇందలాగా? లెట్స్ సి, ఈ లొకేషన్ ఇన్, మనకి ఎలాగో లొకేషన్స్ తెలుసు కాబట్టి ఇచ్చేద్దాం. ఈ లొకేషన్ ఇన్ హైదరాబాద్, ఈ లొకేషన్ ఇన్ పూణే, ఈ లొకేషన్ ఇన్ మైసూర్. Here I want to find the count of developers from each location, not just Hyderabad. Run. వస్తుంది రైటే. కానీ నేను చెప్పాను కదా, హైదరాబాద్, పూణే, మైసూర్ అని మీకు తెలుసు. కానీ ఎక్కువ ఉన్నాయనుకో లొకేషన్లో, ఒక 50 ఉన్నాయనుకో, అప్పుడు కష్టం. ఇంకోటి ఇక్కడ చిన్న డ్రాబ్యాక్ ఉంది చూడండి, కౌంట్ 5 వచ్చింది తప్ప ఇక్కడ నా క్వెరీలో హైలైట్ అయి ఉంది చూడండి, ఏంటిది? ఇండివిజువల్లీ. అది ఇక్కడ తెచ్చిందా? దిస్ క్వెరీ వేర్ ఐ యూజ్డ్ ద వేర్ క్లాస్ with the operator and has displayed me the result of the total count of developers from all the locations I have mentioned here. But I want my query saying display me the count of employees or developers from each location individually. Individually ఇది తేలపోయింది. సో ఇక్కడ క్వెరీ, మన క్వెరీ ఫెయిల్ అయినట్టు. సమజైందా? యా. అందుకని మనం ఏం చేస్తామంటే గ్రూప్ బై వాడాలి. ఇప్పుడు మన గ్రూప్ బై ఇంపార్టెన్స్ మీకు తెలిసింది కదా. గ్రూప్ బై అంటే ఏం చేస్తుంది? ఫస్ట్ గ్రూప్ చేస్తుంది. గ్రూప్ చేస్తే అంటే ఇక్కడ ఏంటి, నేను దేని మీద గ్రూప్ బై అప్లై చేస్తానో దాన్ని గ్రూప్ చేసి దాని మీద మనకి అగ్రిగేట్ ఫంక్షన్ వాడి తెస్తుంది. ఏంటి? కౌంట్. సో క్వెరీ కరెక్ట్గా చూడండి, డిస్ప్లే ద కౌంట్ ఆఫ్ ఎంప్లాయీస్, ద కౌంట్ ఆఫ్ డెవలపర్స్ ఫ్రమ్ ఈచ్ లొకేషన్ ఇండివిజువల్లీ. లొకేషన్ వైజ్ కావాలి నాకు, అంటే ఇట్ విల్ పర్ఫార్మ్ గ్రూపింగ్ ఆన్ ద డిపార్ట్మెంటా లేక లొకేషనా? వీ హ్యావ్ టు పర్ఫార్మ్ గ్రూప్ బై ఆన్ డిపార్ట్మెంటా లొకేషనా? గెస్ చేయండి. లొకేషన్ అంటున్నారు, చూద్దాం. సో ఆల్రెడీ నిన్న మనం చూసాం గ్రూప్ బై ఎలా చేయాలో. సెలెక్ట్ ఈ లొకేషన్, జస్ట్ ఇలా చేస్తా. వి వాంట్ కౌంట్, రైట్? సెలెక్ట్ కౌంట్ ఆన్ సంథింగ్, స్టార్ ఆస్ట్రిక్ పెట్టేసుకోవచ్చు. ఫ్రమ్ ఈఎంపీ గ్రూప్ బై ఈ లొకేషన్. సో ఫస్ట్ ఏం చేస్తుంది గ్రూప్, ఇట్ విల్ గ్రూప్ బేస్డ్ ఆన్ ద లొకేషన్. సో హైదరాబాద్ 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 అన్ని హైదరాబాద్ అని ఒక దగ్గర యాడ్ చేస్తుంది, మైసూర్ అని ఒక దగ్గర యాడ్ చేస్తుంది, తర్వాత పూణే అన్న దగ్గర యాడ్ చేస్తుంది. చేశాక నవ్వు దాని మీద కౌంట్ చేస్తుంది ఇండివిజువల్లీ, గ్రూప్ బై లొకేషన్. సో హైదరాబాద్ కౌంట్ ఎంత, మైసూర్ కౌంట్ ఎంత, పూణే కౌంట్ ఎంత చేస్తుంది. ఇందాకలా వేర్ క్లాస్ చేయగలిగిందా? వేర్ క్లాస్ వాజ్ బ్రింగింగ్ ద హోల్ టోటల్ కౌంట్, బట్ హియర్ ఇట్ విల్ బ్రింగ్ ఇండివిజువల్లీ. లెట్స్ సి, మళ్ళీ రన్ చేయండి. 1 సెకండ్. ఈఎల్ఓసి దీని గురించి తెలిసిందే కదా. ఓకే, కౌంట్ వచ్చింది. కౌంట్ 645. ఇందులో ఏంటి? టోటల్ తెచ్చింది డెవలపర్స్. ఓకే, మనం అది రాయలేదు కదా ఇంకా డెవలపర్స్. ఇది ఇంకా యాడ్ చేయాలా? వెయిట్ చేయండి. హూ ఆర్ డెవలపర్స్ అని ఉంది కదా, ఇంకా నేను యాడ్ చేయలేదు. లెట్స్ వెయిట్. ప్రస్తుతం దీన్ని మోడిఫై చేస్తున్నా. జస్ట్ కౌంట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఇండివిజువల్లీ అంతే.
ఫైన్. సో దానికి ఏంటి ఇలా కౌంట్ ఇచ్చింది. బట్ ఇక్కడ సార్ నాకు ఇక్కడ క్లారిటీ లేదు. విచ్ లొకేషన్ బిలాంగ్స్ టు, ఐ మీన్ విచ్ లొకేషన్ ఇస్ దిస్, విచ్ లొకేషన్ ఇస్ 4, విచ్ లొకేషన్ 7 and 5 అని డౌట్ వచ్చింది. దెన్ నో వరీస్, ఇక్కడ మీరు సింపుల్గా ఏం చేద్దాం, ఈ లొకేషన్ యాడ్ చేసేయండి. జస్ట్ డిస్ప్లే ఈ లొకేషన్. I told you yesterday the columns which you are mentioning here must satisfy either of the two conditions, right? The columns you are mentioning here must satisfy either of the two conditions when you are using group by. One is you either apply this one aggregate function అంటే స్టార్ అవ్వచ్చు లేదా ఈ లొకేషన్ అవ్వచ్చు ఏదైనా పర్లా. So the columns must satisfy two conditions అన్నారు కదా. One of the condition ఏంటి, either aggregate function must be applied on it or it must be specified with the group by clause. Okay, so ఈ ID ఇచ్చుకుందాం, ఏదైనా ఇచ్చుకుందాం. I want to count the columns based on employee ID. లిజన్, ఇక్కడ asterisk అంటే ఏ కాలమ్ అన్ని కాలమ్స్ తీసుకుంటుంది, లేదా జస్ట్ EID ఇస్తే it is counting the EIDs where it is finding the location Hyderabad, the location Mysore alaga. So it is based, I mean the count is based on the given column. Anyhow all the columns have data, right? So you can give any column for this table, no worries. So either aggregate function must be applied or it must be specified with the group by column. So ఈ రెండు ఇప్పుడు satisfy అన్నట్టు. Now run it. Now we will get the data along with the labels, the location wise. దీనికి మళ్ళీ LOC run. See here, Hyderabad 6 employees, Pune 4 employees, Mysore has 5 employees. Advainda, now we got the count individually location wise. Previously using the where clause we were getting the whole count. Of course the developers ఇంకా యాడ్ చేయలేదు, బట్ చెప్తున్నా we will add, no worries. ఇక్కడ వరకు ఎంతమందికి అర్థమైంది? గ్రూప్ బైకి అక్కడ వితౌట్ గ్రూప్ బైకి తేడా. గ్రూప్ బై అంటే ఇండివిజువల్లీ సమ్మరైజ్ చేసి మనకి కౌంట్ ఇస్తుంది, కానీ ఇందాకలా మొత్తం టోటల్ కౌంట్ ఇచ్చింది గ్రూప్ బై లేకపోతే. సో గ్రూప్ బై అంటే ఇట్ ఈస్ గ్రూపింగ్ బేస్డ్ ఆన్ ద కాలమ్. ఈ లొకేషన్ హ్యాస్ 3 unique values, Hyderabad, Pune, Mysore. So the group by is grouping them and finding the total count on them. Clear ikkada daka? Okay, fine. Now we shall add this condition, developers count మాత్రమే కావాలి. I want the developers count from each location individually. సో ఇప్పుడు చెప్పండి ఎలాగా? సింపుల్, వేర్ యాడ్ చేస్తాడమే. సెలెక్ట్ ఈ లొకేషన్ కౌంట్ ఫ్రమ్ EMP గ్రూప్ బై ఈ లొకేషన్. బట్ ఏంటి, డెవలపర్స్ మాత్రమే కదా కావాలి నాకు. సో డెవలపర్స్ మాత్రమే కావాలంటే యూ కెన్ యాడ్ వేర్ క్లాజ్. ఎక్కడ యాడ్ చేస్తారు? నేను చెప్పాను వేర్ క్లాజ్ కూడా ముందున వస్తుందా వెనకాల వస్తుందని. ఆఫ్టర్ EMP, బిఫోర్ గ్రూప్ బై. బిఫోర్ గ్రూప్ బై రావాలి, గుర్తుందా లేదా మీకు? ఎస్, ఆర్డర్ షుడ్ బి బిఫోర్ గ్రూప్ బై, వేర్ ఈ డిపార్ట్మెంట్ equals to developer group by location. So I have added this condition here. The where clause must come before group by, not after group by. Okay, good pettukondi. So select the location count on EID from EMP where department is developer and group by location. Run again, delete, add, run. Okay, see now developers count వచ్చింది. ఇందాకలా the total count of employees, now only the developers count. We have no developer in Pune location, right? That is why I got 3 and 2 from Hyderabad and Mysore. So this is how you write the query for this question. Display the count of employees who are developers in from each location individually. Okay, ఇది నా query. సో గ్రూప్ బైతో పాటు మనం వేర్ కూడా వాడుకోవచ్చు. లిజన్, ఇక్కడ మీకు ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో, ఏ ఫార్మాట్లో ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు ఐడియా లేదు. ఎందుకంటే జావా సి అనేది ఒక ఫార్మాట్లో ఉంటాయి, దానికి ఒక సింటాక్స్ ఉంటుంది, స్ట్రక్చర్ ఉంటుంది.
మనం వెళ్ళొచ్చు. ఇక్కడ ఈ SQL అనేది ఇప్పుడు నేను చెప్పలేదు కాబట్టి ఏ type లో ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కావట్లే. అర్థం చేసుకోవడం ఈజీ ఎవరికైనా, కానీ చెప్పడం కష్టం. సో అందుకే డిఫరెంట్ క్వెరీస్లో వెళ్తున్నాం. ఇందులోనే మీరు వెతుక్కోండి, ఎలాగ ఆ కాన్సెప్ట్ క్యాచ్ చేయండి. ఇది ఇలా రావాలి, ఇక్కడ ఇది సింటాక్స్ అలా మనం చెప్పలేం కదా. ఇక్కడైతే మామూలు సింటాక్స్ నేను చెప్పగలను. ఏంటి, వేర్ షుడ్ బి బిఫోర్ గ్రూప్ బై అండ్ ద కాలమ్ షుడ్ సాటిస్ఫై ఎదర్ ఆఫ్ ద కండిషన్స్, అలాగా. ఓకే ఫైన్. అయితే ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ చూడండి. ఇక్కడ ఏం చెప్పాను, ఫస్ట్ ఫ్రమ్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఫ్రమ్ క్లాజ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఫస్ట్. నెక్స్ట్ వేర్ క్లాజ్, సో ఇక్కడ ఏం చేస్తుంది, ఫ్రమ్ ఎంప్లాయీ it is selecting, where clause is selecting, filtering only the developers. Now from the developers it is grouping by location and it is displaying the total count, ilaga. So first from, tarvata where, tarvata group by, tarvata select. Having అనుకోండి గ్రూప్ బై చేసిన తర్వాత వస్తుంది. వేర్ అనుకోండి గ్రూప్ బై చేయక ముందు వస్తుంది. సో హ్యావింగ్ వచ్చినప్పుడు ఇది మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడు ప్రస్తుతానికి వద్దు. ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ సేమ్ క్వెరీ, డెవలపర్స్ కాదు. చూడండి, మనం ఎక్సెల్లో నేర్చుకున్నాం కదా పైవట్ టేబుల్లోని. ఇక్కడ నేను రాయను, చెప్తా డైరెక్ట్గా. ఏంటంటే ఐ వాంట్ టు ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డెవలపర్స్ ఇన్ హైదరాబాద్, టెస్టర్స్ ఇన్ హైదరాబాద్, service desk employees in Hyderabad. Same way, developers in Mysore, service desk employees in Mysore, testers in Mysore. That means I want to group by location and designation also, department also, and give me the count. అర్థమైందా నేను చెప్పాను? Give me the individual count, the total count of the developers from each location, testers from each location, service desk employees from each location. ఇది క్వెరీ. సో దీనికి ఎలా చేద్దాం, ఆన్సర్ ఇచ్చాక మీకు అర్థం అవుద్ది. సో కౌంట్ కామన్, లొకేషన్ కామన్. సో లెట్ మీ యాడ్ వన్ మోర్ గ్రూప్ బై, దట్ ఈస్ ఈ డిపార్ట్మెంట్. ఓకే, లెట్స్ రిమూవ్ దిస్ వేర్ కండిషన్. ద క్వశ్చన్ ఈస్ display me the count of developers, testers and service desk employees individually from each location. Ante you need to group by the location and you need to group by the department also. Okay, yes, group by e location and e department. And raad akkada comma chalu Revati. So select e location, e department, count, eid. I told you, right, here we have 3 columns. This column is being applied by aggregate function and these 2 columns did not have aggregate functions, so they should be specified here. The location, e department. Now run. So see now what you got. Pune lo testers 2, Mysore lo service desk 1, Mysore lo developer 2, Hyderabad lo service desk 1. First let me see పూణేలో డెవలపర్స్ లేరు కదా, పూణే టెస్టర్స్, పూణే సర్వీస్ డెస్క్. నెక్స్ట్ మైసూర్ సర్వీస్ డెస్క్, మైసూర్ డెవలపర్, మైసూర్ టెస్టర్. నెక్స్ట్ హైదరాబాద్ సర్వీస్ డెస్క్, హైదరాబాద్ టెస్టింగ్, హైదరాబాద్ డెవలపర్. సో ఇక్కడ పాయింట్ ఈస్ గ్రూప్ బై కెన్ బి అప్లైడ్ ఆన్ మల్టిపుల్ లొకేషన్స్. సో లొకేషన్ వైజ్ అండ్ డిపార్ట్మెంట్ వైజ్ ఐ వాంట్ ద కౌంట్. అప్పుడు ఇలా వచ్చింది. కానీ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడం కష్టంగా ఉంది కదా. సో ఇక్కడ మనం ఆర్డర్లో పెట్టుకోవచ్చు. ఏంటి, ఫస్ట్ పూణే పూణే పూణే, తర్వాత మైసూర్ మైసూర్ మైసూర్, తర్వాత హైదరాబాద్ హైదరాబాద్ హైదరాబాద్, అలాగా. ఏదో లేదా టెస్టింగ్ టెస్టింగ్ టెస్టింగ్, డెవలపర్ డెవలపర్ డెవలపర్, ఎస్ డెస్క్ ఎస్ డెస్క్ ఎస్ డెస్క్, అలా అయినా పెట్టుకోవచ్చు. అలా సార్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ క్వరీ వస్తుంది, ఆన్సర్స్ వస్తాయి. ఓకే, ద రిజల్ట్ ఈస్ డిస్ప్లేడ్ హ్యాపీ, బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ మీ టు ఫైండ్ అవుట్ పూణే 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 లైక్ దిస్. టు లొకేట్ each designation or each location, it is difficult for me. So therefore I want to sort, I want to check location wise. Then how to modify this query? Order by. Yes, order by. But order by applied on which column? The column on which you want to apply the sorting. So let us say we want to apply on e location. Okay, order by another. Okay, but ఏ కాలం మీద మనకి దేని మీద సార్టింగ్ కావాలో దాని మీద. సో లొకేషన్ ఇక్కడ. కానీ ఇప్పుడు డౌట్, ఇక్కడ ఎక్కడ వస్తుంది ఆర్డర్ బై? సార్ వేర్ అన్నది ఇక్కడ పెట్టకూడదు అన్నారు. యూ సెడ్ వేర్ షుడెంట్ బి
ఆఫ్టర్ గ్రూప్ బై. ఇట్ షుడ్ బి బిఫోర్ గ్రూప్ బై ఓన్లీ. ఫైన్. నవ్ ఆర్డర్ బై వచ్చింది. ఆర్డర్ బై అన్నది ఎక్కడ రావాలి మరి? గ్రూప్ బైకి ముందా, ఫ్రమ్కి ముందా, సెలెక్ట్కి ముందా, గ్రూప్ బైకి తర్వాత, ఫ్రమ్కి తర్వాత, ఎలా? లాస్ట్లో. ఎస్, రైట్, ఆఫ్టర్ గ్రూప్ బై. ఎస్, పర్ఫెక్ట్. సో మీకు గుర్తున్నది, ఓకేనా? సో ద ఆర్డర్ ఈజ్, ఆర్డర్ ఏంటంటే సెలెక్ట్ ఫస్ట్, తర్వాత ఫ్రమ్, తర్వాత వేర్, తర్వాత గ్రూప్ బై, తర్వాత ఆర్డర్ బై. ఇది ఆర్డర్ అండి, గుర్తుపెట్టుకోండి. We can have all the clauses in a single column, but the order should be like this: select first, తర్వాత from, తర్వాత where, తర్వాత group by, తర్వాత order by. ఇక్కడ ప్రస్తుతానికి మనకు where లేదు, ఈ 4 ఉన్నాయి. I am going to add order by, so it should be last, right? In order last లో వస్తుంది after group by. So order by, which column? E location, ELOC. కొంచెమే. సో ఫైన్, వచ్చిందా? యా, హైదరాబాద్, మైసూర్, పూణే వచ్చింది కదా. ఇప్పుడు ఈజీగా ఉంది. ఓకే, హైదరాబాద్లో డెవలపర్స్ 3, హైదరాబాద్లో సర్వీస్ డెస్క్ ఎంప్లాయీస్ 1, హైదరాబాద్లో టెస్టర్స్ 2, మైసూర్లో డెవలపర్స్ 2, మైసూర్లో సర్వీస్ డెస్క్ 1, టెస్టింగ్ 2, పూణేలో సర్వీస్ డెస్క్ అండ్ టెస్టింగ్, నో డెవలపర్. క్లియర్, రైట్? ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ వేరే కదా, ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. తర్వాత గ్రూప్ బైకి రూల్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అప్లై చేసే గ్రూప్ బై వస్తున్న ఎవ్రీ టైం, ఓకే అసలైంది మర్చిపోయాను, హ్యావింగ్ ఏది? హ్యావింగ్, ఓ మై గాడ్, అదే అనుకున్నా ఏదో మిస్ అయిందని, ఇంకో క్లాస్ మర్చిపోయాం. హ్యావింగ్ అదేనా? ఇది ఆర్డర్. గ్రూప్ బై కే బాద్ హ్యావింగ్, హ్యావింగ్ కే బాద్ ఆర్డర్ బై. ఓకేనా గర్ల్స్? ఇది ఆర్డర్, టోటల్ 6. సెలెక్ట్ ఫ్రమ్ వేర్, గ్రూప్ బై, హ్యావింగ్, ఆర్డర్ బై. ఇక్కడ హ్యావింగ్ మనం అప్లై చేయలేదు కదా, అందుకనే మనకి ఆర్డర్ బై వస్తుంది నెక్స్ట్. సో ఇక్కడ ఏంటి గ్రూప్ బైకి రూల్స్? ఇక్కడ అప్లై చేసినవన్నీ ఐదర్ అగ్రిగేషన్ ఫంక్షన్ అప్లై ఉండాలి, లేదా ఈ రెండు, అదే లేదా ఇక్కడ గ్రూప్ బై తర్వాత ఉండాలి. సో ఇక్కడ ఐఎమ్ అప్లయింగ్ గ్రూప్ బై ఆన్ లొకేషన్ అండ్ డిపార్ట్మెంట్. దట్స్ వై ఐ మెన్షన్ location and department after group by, and I want to display the result also. That's why I'm selecting here, and I'm applying the count. I want the count, right? So based on any column, because all columns are filled, I have given EID, the primary key. Primary key ఇచ్చుకోండి మీరు, ఎందుకంటే అవే ఆల్వేస్ ఉంటాయి, మిగతా కాలమ్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. అర్థమవుతుంది ఇక్కడ హింట్? You better apply the count on primary key only, because primary key will not have null values. You will get the full count. బాబు ఇక్కడ వరకు ఎంతమందికి అర్థమైందండి? ఎస్ అంటున్నారు. ఓకే, సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఇవి ఎలాగ గుర్తుపెట్టుకోవాలి అన్నది. హౌ టు రిమెంబర్ దిస్, ఐ మీన్ హౌ టు రిమెంబర్ ద ఆర్డర్. దీనికి స్ట్రక్చర్ అది సంథింగ్ లేదు కదా. సో ఆ చిన్న చిన్నవే గుర్తుపెట్టేసుకొని ఇలాంటి ఆర్డర్లు అండ్ ఎలాంటి క్వెరీకి మనం ఈ క్వెరీస్ అన్ని ఒక్కొక్కటి లైన్లో చూసాం కదా. దిస్ క్వెరీ డజంట్ రిక్వైర్ ఎనీ గ్రూప్ బై, దిస్ క్వెరీ డజంట్ రిక్వైర్ ఎనీ గ్రూప్ బై, దిస్ క్వెరీ ఆల్సో డజంట్ రిక్వైర్ గ్రూప్ బై. బట్ ఇండివిజువల్లీ అని ఎక్కడైతే టర్మ్ వచ్చిందో అక్కడ వి రిక్వైర్డ్ గ్రూప్ బై, రైట్? ఎందుకంటే అక్కడ గ్రూప్స్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇవి మనం ఎగ్జాంపుల్స్ చేసే కొద్దీ యూ విల్ అనలైజ్ ద కాన్సెప్ట్ అండ్ యూ విల్ రిమెంబర్. సో మీకు కొటేషన్ తెలుసు కదా, వింటే మర్చిపోతాం, చూస్తే గుర్తుపెట్టుకుంటాం, కానీ చేస్తే నేర్చుకుంటాం. సో చేసే కొద్దీ మీకు ఆ సబ్జెక్ట్ అర్థమవుతుంది. సిస్టమ్స్ లేని వాళ్ళు ఎలాగోలాగ ఏదో రోజు ప్లాన్ చేసుకొని ఎవరో ఒకరు ఇంటికి వెళ్ళి వారు కాలేజ్కి వచ్చో మ్యాక్సిమం క్వెరీస్ అని చేయండి, వారానికి ఒక్కసారైనా. సిస్టమ్స్ లేకపోతే మీకు రాదు సబ్జెక్ట్, చెప్తున్నా, గుర్తుంటుంది అంతే. ఫైన్, ఇంకా అప్లై చేయొచ్చు, టైం ఉంది కదా. యా, సో ఇప్పుడు ఇంకోటి యాడ్ చేస్తున్నా. ఎస్, హ్యావింగ్. నౌ ఐ వాంట్ టు డిస్ప్లే. ఇక్కడ మనం అన్ని చేస్తాం, హ్యావింగ్ మిస్ అయింది కదా. సో లెట్ us యాడ్ హ్యావింగ్. హ్యావింగ్ మీన్స్ ఇట్ షుడ్ బి అప్లైడ్ విత్ గ్రూప్ బై. ఓకే, హ్యావింగ్ అప్పుడు రూల్ గుర్తుపెట్టుకోండి,
should be applied with group by. Of course, having without group by వస్తుంది, బట్ అది చాలా అది అసలు ఒక వేస్ట్ క్వెరీ, ఐ మీన్ అదే డిఫరెంట్ క్వెరీస్, మన కాన్సెప్ట్ కాదు. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టాల్సింది హ్యావింగ్ షుడ్ బి అప్లైడ్ విత్ గ్రూప్ బై ఓన్లీ. ఓకే, నెక్స్ట్ హ్యావింగ్ షుడ్ బెటర్ అప్లై విత్ అగ్రిగేట్ ఫంక్షన్స్. మనం చేసే క్వెరీస్కి అగ్రిగేట్ ఫంక్షన్స్తో రావడమే కరెక్ట్, ఇది కూడా గుర్తుపెట్టేసుకోండి. ఓకే, ఎక్కడో మూల రేర్ కేసెస్లో వితౌట్ అగ్రిగేట్ ఫంక్షన్స్ వస్తే కానీ ప్రెసెంట్ యూ నీడ్ టు రిమెంబర్ దట్ హ్యావింగ్ షుడ్ బి అప్లైడ్ విత్ గ్రూప్ బై అండ్ హ్యావింగ్ షుడ్ బి అప్లైడ్ with aggregate functions. So what condition we shall add here? Let's add if it is greater than or equals to 2. Present me the count of employees location wise and department wise if the count is greater than or equals to 2 only. This is my condition. So having order enti before order by and after group by. So ikkada పెట్టండి having లేదా let's enter ఇలా order లో వద్దాం. some employee group by location. యా, ఇప్పుడు కరెక్ట్గా ఉంది. వేర్ లేదు ఇక్కడ. ఇంకా having ఏంటి having? my query is the employees, the count of employees if they are greater than or equals to 2. Below 2 I do not want to display. I want to display 2 or above. If the count is 2 or above, then count ananu. Count already చెప్పాను కదా, having నిన్న మనం చూసాం లాస్ట్ లో, where cannot be applied with aggregate functions, therefore they have given having. సో aggregate functions అప్లై చేయలేం కాబట్టి ఇది, సో దీన్ని aggregate functions అని వాడండి. అదే మీకు హింట్, హ్యావింగ్ అనేది అగ్రిగేట్స్ మీద వాడుకోవడమే. కౌంట్ ఆఫ్ ఏంటి పిఐడి రైటేనా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2. ఏదో తేడా కొడుతుంది. లెట్స్ సీ, రన్, మళ్ళీ రన్, ఇక్కడ 2 తీసి మళ్ళీ 2 రన్, వస్తుంది. 1 రాలేదు చూసారా, ఇందాక 7 rows returned I guess. Let me see, let me remove this, cut, run. Previously we got 8, yeah, 8 rows because 2 rows was having 1. Now I have added having clause saying the count should be greater than or equals to 2. Then I got 6 rows. No ones are displayed. అర్థమైందా? సో హ్యావింగ్, ద పాయింట్ ఈస్ ఇక్కడ ప్రస్తుతం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హ్యావింగ్ షుడ్ బి ఆఫ్టర్ గ్రూప్ బై. దిస్ ఈస్ ద ఆర్డర్. సెలెక్ట్ ఫ్రమ్ వేర్ గ్రూప్ బై హ్యావింగ్ ఆర్డర్ బై అండ్ హ్యావింగ్ షుడ్ కమ్ అలాంగ్ విత్ గ్రూప్ బై. ఇఫ్ దెర్ ఈస్ నో గ్రూప్ బై హ్యావింగ్ పెట్టి వేస్ట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, మీనింగ్లెస్ అది. నెక్స్ట్ హ్యావింగ్ అన్నది అప్లై చేస్తే మీరు బెటర్ అగ్రిగేట్ ఫంక్షన్ వాడండి. సార్ వితౌట్ అగ్రిగేట్ ఫంక్షన్స్ వాడొచ్చా హ్యావింగ్ని అన్నది మనం తర్వాత చూద్దాం. వాడచ్చు, బట్ ప్రస్తుతానికి మీకు అక్కర్లా. మ్యాక్సిమం 90 క్వెరీస్ ఇలాగే వస్తాయి, 90% క్వెరీస్. ఇస్ దట్ క్లియర్? ఇంకా రేపు విచిత్రమైన క్వెరీస్తో చూద్దాం. అప్పుడు మీకు సబ్జెక్ట్